శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ నుంచి మనం నవనాథ చరిత్ర, చాలా ప్రఖ్యాతమైనటువంటిది, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చాలా తక్కువ పేజీలతో ఉన్నటువంటి గ్రంథమైనప్పటికీ దీనిని పారాయణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గృహఛిద్రాలు, గ్రహబాధలు అన్నీ తప్పనిసరిగా ఇందులో తీరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జంతువునాం నరజన్మ దుర్లభ అని ఒక సూక్తి ఉన్నది. సకల ప్రాణులలోని మానవ జన్మ ఉత్తమమైనది, సుఖమైనది అని అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఎంతమంది మానవులు మనుష్యులుగా జీవిత సత్యాన్ని, జీవిత గమనాన్ని తెలుసుకుంటున్నారు అనేది ఎవరికి వారు వేసుకోవలసినటువంటి ప్రశ్న. మరణాన్ని జయించినటువంటి మానవుడు ఉన్నాడు అంటే నమ్మవచ్చు, కానీ మనసును జయించినటువంటి మానవుడు ఉన్నాడు అంటే ఆశ్చర్యం. మనిషి ఒకచోట ఉంటే మనసు ఇంకో చోట విహరిస్తుంది. ఎందుకో అంటే మనసుకి మనం ఏమీ టికెట్ తీయక్కర్లేదు. మనం ఇక్కడ ఉన్నాము అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇవి దేశాలన్నీ తిరిగి వస్తూ ఉంటుంది. కానీ మనకి ఆ దేశాలు తెలియదు. కానీ మనం భౌతికంగా ఇక్కడ ఉన్నప్పటికీ మనసు ఎక్కడెక్కడికో విహరించి వస్తూ ఉంటుంది. అయితే ఎంతమందో మహానుభావులు మనస్సును జయించి పరమేశ్వర సాక్షాత్కారాన్ని తాము ఉన్న చోటే పొందారు. ఇందుగలడందులేడని సందేహంబు వలదు, ఎందెందు వెతికిన అందందే కలడు చక్రి అని నిరూపించినటువంటి భక్త ప్రహ్లాదుడు తాలూకు అపారమైనటువంటి భక్తి మనం అందరికీ కూడా నిదర్శనం. అయితే జగన్నాటక మహాక్షేత్రంలో, ప్రాణికోటిలో, అందులోని మానవ జాతిలో మానవుడి తాలూకా స్థితి, పాత్ర ఒకదానికొకటి పోలికలు లేనటువంటివి. కానీ పూలదండలోని సూత్రంలాగే అందరిలోని ప్రవహించే, స్పందించే పరమాత్ముని తాలూకా చైతన్యం ఒకటేనని సర్వమతాల తాలూకా నమ్మకం. అంతేకాదు తనకు మించి మరో శక్తి ఎన్నో నామాంతరాల్లో ఒకటి ఉన్నాదని మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తల వరకు నమ్ముతున్నటువంటి విషయం నిర్వివాదాంశమైనది. అయితే మానవ జన్మ ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారం, స్వస్వరూప జ్ఞానము, బంధ విముక్తి ఇవన్నీ పొందినటువంటి మహనీయులే నవనాథుల తాలూకా చరిత్రలు. నవనాథుల తాలూకా చరిత్రలు మనకి చెప్పకనే చెబుతున్నాయి. అటువంటి శక్తిని గురించి అన్ని కాలాల్లోని ధ్యానించి, పూజించి, ప్రేమించి ఆ శక్తికి చేరువై త్రికాలజ్ఞులై భగవంతుని మరో రూపంగా పిలవబడుతూ ఉన్నటువంటి మహనీయుల తాలూకా చరిత్ర నవనాథ చరిత్ర. సాక్షాత్తు ఆ పరమశివుడే సమస్త ప్రజానీకంతో దత్తాత్రేయ స్వరూపమే దైవస్వరూపులైనటువంటి పుణ్యమూర్తులైనటువంటి కథలు నవనాథ చరిత్రను మనం స్మరణం చేసుకుంటూ ఉన్నాం. సంఘర్షణామయము, పోరాటమయము అయినటువంటి మానవ జీవిత సంఘటనలో ఏ వస్తువు ఇవ్వలేనటువంటి ఉపశమనం, ఆత్మశాంతి ఆ భగవంతుని తాలూకా సంకీర్తన ఇస్తుంది. ఈ విషయాన్ని, దైవాన్ని మనసా వాచా నమ్మిన వాడికి అనుభవమే. అటువంటి అనుభూతిని సన్నిహితం చేయడం కోసం మనం నాలుక యందు నామం నడయాడుతూ ఉంటే, భగవంతుడి పాదాల దగ్గర మన శిరస్సు వంచి ఎల్లప్పుడూ నామం నాలుక యందు నడయాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారు మనకి అదృశ్య రూపంలో వారి యొక్క కృపాకటాక్షాలు, వారి యొక్క రక్షణ మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ లభిస్తుంది. అవధూతల తాలూకా చరిత్రలు, పారాయణలు. జాతస్య మరణం ధ్రువం. ప్రతి మనిషికి తన అంతిమ గమ్యం మృత్యు అని తెలిసినప్పటికీ కొద్ది సమయంలోనే ప్రతి వారికి ప్రపంచాన్ని జయించాలనే తపన పుట్టినప్పుడు ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషిలోని దైవత్వం తప్పనిసరిగా ఇమిడే ఉంటుంది. మనిషి పెరిగే కొద్దీ అసూయ, రాగద్వేషాలు ఎక్కువై వాళ్ళలో దైవాంశం పూర్తిగా మాయమైపోతుంది. పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి వాళ్ళలో మాత్రమే దైవాంశం నిలుపుకుని కులమతాలకు అతీతంగా అందరూ సమానులేనని, మానవ సేవే మాధవ సేవలతో జన్మనం ధన్యం చేసుకోమని సందేశం ఇచ్చినటువంటి దైవస్వరూపమే మనకి అవధూతల చరిత్రలు, నవనాథ చరిత్ర.
ప్రతి అణువులోని విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంతటినీ ప్రకాశింపజేసే శక్తి విశేషంగా భగవంతుడు అని పిలుస్తారు. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ వ్యాపించిందో తెలియకపోయినా మన ప్రమేయం లేకుండానే మనల్ని, ఈ ప్రపంచాన్ని కూడా అతడు నియంత్రిస్తున్నాడు. అన్నింటి లోపల, వెలుపల, బయట అన్నింటిలోని సర్వకాల సర్వావస్థలందు వ్యాపించి తేజోమయుడై సర్వజ్ఞుడై సర్వులకి అందుబాటులో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు కాబట్టి అతన్ని నారాయణ అని, విష్ణు అని, వాసుదేవ అని, ఈశ్వరుడని ఎన్నో నామాంతరాలతో పదాలతో మనం వ్యవహరిస్తాం. సర్వజీవులని నడిపేవాడు కాబట్టి ఆయన్ని సర్వేశ్వరుడని అంటాం. మనం ఎవరిని కోరకుండానే ఈ శరీరాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, జ్ఞానము, శాస్త్రాలు ఇవ్వడమే కాకుండా అజ్ఞానంతో తప్పుతో అవనపడినటువంటి మానవులకి వారి పొరపాటుని తెలియజేసి సన్మార్గంలో నడిపించగలిగినటువంటి ఆచార్యులు, మార్గదర్శకులని కూడా వేరే రూపంలో, అంటే మారు రూపంలో అవతారాన్ని తీసుకుని అవధూతల రూపంలో వాళ్ళు మనకి భూమిపై అవతరించి మనల్ని తప్పుతో అవనపడుతున్నటువంటి మానవులు అంతమందిని కూడా వాళ్ళు సన్మార్గంలో ఉండడానికి, సన్మార్గంలో నడవడానికి మార్గాన్ని సుగమం చేసి ఈ ప్రకారం నడువు ధర్మాన్ని బోధన చేస్తూ ఉంటారు. వాళ్ళే అవధూతలు. ఎంతకాలమైనా కూడా విసుగు లేకుండా, ఎలాంటి వారనే తేడా చూడకుండా ఈ జీవులందరికీ కూడా ఇలా ఇచ్చిన వారితో మీరు ఎప్పటికైనా ఎవరైనా కనీసం ఒకరైనా తనని గుర్తిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎవరైనా కొంచెం భగవంతుడిపై ప్రేమ ప్రదర్శిస్తే ఆనందంతో పొంగిపోయి వాళ్ళ వెంట ఆ సర్వవ్యాపకుడు ఒక ప్రాకృతి రూపంలో దిగివచ్చి ఆదుకుంటాడట, పాదుకుంటాడట, పరవశిస్తాడట. భగవంతుని ప్రేమించే వారిలో కూడా స్వార్థం కోసం కాకుండా ఉపకార స్మృతితో ప్రేమ పొంది మనసు వంగి ఏదో ఒకటి చేయకుండా నిలబడకుండా సేవలు చేసేవారిని భక్తులు అంటారు. మిగిలిన వాళ్ళకి రాయిగా, బొమ్మగా కనిపించే ప్రాకృతి ద్రవ్యంలో భక్తులకి భగవానుడు దర్శనమిస్తాడు. వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తన శిష్యులకి, భక్తులకి తెలియజేస్తూ ఉంటారు అవధూతలు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం రాజ్యం వెళుతున్నప్పుడు శిష్టరక్షణ చేయడానికి మహావిష్ణువు రామావతారంగాను, కృష్ణావతారంగాను భూలోకంలో అవతరించి పాపులను ప్రక్షాళన చేశాడు. పరమేశ్వరుడు ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వరూపంగాను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దత్తాత్రేయ స్వరూపంగాను, నవనాథ చరిత్రలు వీరి రూపంగా మనకి భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తూ సర్వజనులని జాగృతం చేసినటువంటి నవనాథుల వారి చరిత్రని మనం ఎల్లప్పుడూ స్మరణం చేసుకోవడం ఎంతో అదృష్టదాయకమని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి చిన్న శ్లోకం ఉన్నది. ఏమిటది? వెర్రివాడికి నేల వేదాక్షరంబులు, మోటువాడికి మంచి పాటలేల, పనులుగా పరికేల పరతత్వ బోధలు, విటగానికేటికి విష్ణు కథలు, వదలు సుంటలుకేల వ్రాత పుస్తకములు, తిరుగు దిమ్మరికేల దేవపూజ, ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణంబులు, దొంగబంటుకు మంచి సంగతేల, క్రూర జనులకు నీ మీద కోరికేల, ద్రోహి పాపాత్ముడుకు దయాదుఃఖమేల భూషణ. ఓ నరసింహస్వామి, వెర్రివాడికి వేదాక్షరాలు ఎందుకయ్యా? మోటువాడికి మంచి పాటలు వాడికి వింటాడా? పశువుల కాపరికి దేవుడి గురించి చెబితే, ఉపదేశం చెబితే వింటాడా? వ్యభిచారికి విష్ణు కథలు పనికిరానివి. పొగరబోతికి వ్రాత పుస్తకాలు, తిరుగుబోతికైనటువంటి వాడికి దేవపూజలు అవసరం లేదు కదూ. ధన విషయాన్ని పీసిని కొట్టువాడికి ధన విషయం గురించి దానం చేయమని చెప్తే వాడు వింటాడా? దొంగకి మంచి విషయాలు చెప్తే దుర్మార్గుడికి నీ మీద కోరికలు చెరువుకుడిగా ఉండవు కదా. పాపాత్ముడికి కరుణ, చింత ఎందుకు పనికిరానివి కదా. నా తండ్రి, నా దాత, నా ఇష్టదైవమా, నన్ను మననసేయు నరసింహ, దయించు నా మీద తప్పులన్నీ క్షమించే నిగమగోచరా, నాకు నీవే దిక్కునే దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపుకోముకు స్వామి, కేవలముగా ముక్తిదాయక, నీకు మృక్కినందుకు నన్ను కరుణించి రక్షించు కాపాడు కమలనాభ. తండ్రి, దొరవంచు నీ వెంట తగిలినాను, నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణ. నాయనా,
నా ఇష్టదైవమైనటువంటి నన్ను క్షమించు నారసింహ, నా పైన దయ ఉంచు, నా తప్పులన్నీ క్షమించు, వేదముల చేత తెలుసుకున్నవాడవాడా, నాకు నువ్వే దిక్కు, నేను చెడ్డవాడినని నీ మనస్సుకి తెలుసు, కానీ కోపగించకు. మోక్షమును ఇచ్చినటువంటి వాడా, నీకు మొక్కినందుకు నన్ను కరుణించి రక్షించవయ్యా కమలనాభ, గొప్ప ప్రభువు అని నీ వెంటపడ్డాను, నాకు రక్షించి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి చేసిది ఘోర కృత్యముల్, చేసిది భాగవతాపచారముల్, చేసిది అన్యదైవముల్ చేది భజించిన వారి పొందు, నే చేసిన నేరముల్ దళచి చిక్కుల పెట్టకును అయ్యా, నీ దాసుడునయ్యా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అయ్యా నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను, దైవాపచారాలు చేశాను, ఇతర దేవతారాధనలు చేసిన వాళ్ళతో స్నేహం చేశాను. నే చేసినటువంటి తప్పులు చేసి నన్ను కష్టపెట్టకు, నేను ఎన్ని తప్పులు చేసినా నీ భక్తుడిని అవ్వడం వల్ల నన్ను కరుణించవయ్యా అని ఇక్కడ మనం భక్తుడు పడుతున్నటువంటి బాధ ఇక్కడ. అలాగే ఈ ఆవేదనతోనే మనం నవనాథుల వారిని మనం వేడుకోవాలి. ఏమిటి? మచ్చేంద్ర గోరక్ష జలంధరారాజ గహని అడ్బంగ చౌరంగ ముఖ్య భర్తరి చర్పట నాగనాథ సిద్ధ్య భూమ్యం బభూ నవనాథ ముఖ్యాం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని ఇది నవనాథుల వారి తాలూకా మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ పఠిస్తూ ఉంటారో వారి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా, ఎటువంటి క్షుద్రశక్తులు రానియకుండా స్వామివారి అదృశ్య రూపంలో ఉండే ఆ గృహంలో నివసిస్తున్నటువంటి తన భక్తులైనటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా సంరక్షించి కాపాడుకుంటూ ఉంటారు నవనాథుడు. పరమేశ్వరుని సృష్టిలో జన్మరాహిత్యానికి తగినటువంటి విజ్ఞానయుతమైనటువంటిది మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ గురించి ముందుగానే మనం చెప్పుకున్నాం. కర్మజ్ఞాన భక్తి మార్గాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో భక్తి మార్గం చాలా సులభమైనది. ఏ దేవతా ప్రాధాన్యాన్ని బట్టి, భక్తి సాంప్రదాయాలను బట్టి శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణ, పద, స్కాంద రూపాలు పరిగణించబడ్డాయి. భక్తజనోద్ధరణకి పరమేశ్వరుడు ఏ మార్గాలు అవరోధాలు ఏర్పడినప్పుడు వాటిని ఉద్ధరించడానికి కానీ దేవ, ఋషి, సత్పురుషి రూపంలో అవతరించి ఆయా సమయాల్లో ఆ మార్గాన్ని అవరోధాలు లేకుండా కాపాడుతూ ఉంటాడు. అటువంటిదే విష్ణువు యొక్క దశావతారాలు, దేవి విభిన్న అవతారాలు, ఈశ్వరుడు యొక్క లీలలు. కృతాది యుగాల్లో వామదేవ, గౌతమాది ఋషుల సాంప్రదాయ పరిరక్షణకి గాను యజ్ఞ, ఏగ, తపశ్చరణ వివిధ ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు ఈ రూపంలో భక్తులను ఉద్ధరించడానికి మనకి పురాణ ఇతిహాసాలు మనకి అద్దం పట్టి కనిపిస్తున్నాయి. ఆ పరంపరలోనే మనకు కొందరు మహానుభావులు తపశ్చర్యలచే అనిమాద్య సిద్ధులు సంపాదించి వాటిని మహిమా ప్రదర్శనంలో భక్తులు ఆకట్టుకుని వారిచే లౌకిక ప్రయోజనాలు పూర్తి చేసి వాటిని పారలౌకిక మార్గాల్లో నడిపే సత్పురుషులను కనిపిస్తూ ఉంటారు. వీరు ఆయా సాంప్రదాయ మార్గాలను అనుసరించి ఆయా బోధనలచే భక్తుల భవబంధాల నుంచి కాపాడటానికి లోక సంచారం చేస్తూ ఉంటారు. సాంప్రదాయాలు ఆది అయినటువంటి శైవ సాంప్రదాయం కాలక్రమం ఆగమ శైవ సిద్ధాంత పాశుపత కాపాలిక జంగమ కాశీరత్రిక ఆజీవక నాదసిద్ధ రూపం అభివృద్ధి చెందింది. నాద సాంప్రదాయంలో ఈశ్వరుడు అధినాథుడు, నవనాథులు ప్రవక్తలు, మత్స్యేంద్ర, గోరక్ష, నాగార్జున, సౌరంగి, మేఘ, విరూపాక్ష, కణిక, బుద్ధ, వ్యాలి అనే నామాలచే నవనాథులు గౌరవ కవి తన నవనాథ చరిత్రను వర్ణించాడు. గౌరణ అనేటువంటి మహానుభావుడు మహాకవి పద్య రూపంలో రాశాడు. కానీ అది అర్థం చేసుకోవడం చాలా కొంచెం కష్టం. ఆదినాథ, మత్స్యేంద్రనాథ, సారంగనాథ, గోరక్షనాథ, సిద్ధ, బుద్ధ, కణిర, మేఘనాథ, నాగార్జున, విరూపాక్షులు నవనాథులని చక్కన విక్రమార్క చరిత్రలో చెప్పాడు. నామాలు కొంచెం కనబడినప్పటికీ నవనాథులు నాద సాంప్రదాయాలు ప్రవక్తల నుడలంలో మనకి ఎటువంటి భేదాభిప్రాయాలు, మనకి సందేహాలు ఏమీ లేవు. అయితే తెలుగులో గౌరణ నవనాథ చరిత్ర మరాఠీ భాషలో మూలు అనే మహాపండితుడి చేత నవనాథ చరిత్ర ఒకటి వ్రాయబడింది. ఆ తర్వాత 1923 సంవత్సరంలో బచ్చురామయ్య గుప్తా గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అది కూడా తెలుగు అప్పటి భాష. ఆ భాషలో ఉన్నటువంటి తెలుగును కూడా చదవడం కొంచెం కష్టసాధ్యమే.
ఇందులో నవనాథులు అవతార కథలు ఉన్నాయి. కవినారాయణుడు మత్స్యేంద్రనాథుడుగాను, హరినారాయణుడు గోరక్షనాథునిగాను, అంతరిక్షనారాయణుడు జాలంధరనాథునిగాను, ప్రబుద్ధనారాయణుడు కానీఫానాథుడుగాను, పిప్పలాయన నారాయణుడు చర్పటనాథునిగాను, అవిర్హోత్ర నారాయణుడు నాగేశనాథునిగాను, ద్రముల నారాయణుడు భర్తనినాథునిగాను, శమరస నారాయణుడు రేవణనాథునిగాను, కరభంజనారాయణుడు గహనీనాథుడుగా అవతరించినట్లు అభివర్ణిస్తూ ఈశ్వరుడి భక్తుడు నారాయణుడు అవతారములై నవనాథులుగా అవతరించి లోకానికి శివభక్తిని ప్రచారం చేసినట్లు అభివర్ణించబడింది. మనకి ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే ఈ నవనాథుల వీరు సర్వసాధారణముగా యోగులుగా ఉంటూ భిక్షావృత్తిని ఒంటరిగా కానీ శిష్య సమేతంగా కానీ ఆచరిస్తూ ఉంటారు. వీరి ప్రధాన సాధనము కాయ సాధనమని ప్రసిద్ధం. ఈ సాధనంలో ఉండే శరీరం సూక్ష్మ శరీరం చివరికి నిత్యస్థితి కలిగినటువంటి శాశ్వత దివ్య శరీరాన్ని రూపాంతరం చెందడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యం విశేషం. అయితే ఈ సోమము లేక అమృతానికి నిదానమైనటువంటి చంద్రుడు సహస్రదళ పద్మమైనటువంటి సహస్రానానికి కింద చేరువుగా ఉంటాడు. అయితే ఇక్కడ మహాపురుషుల తాలూకా జన్మరహస్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ పురాణ ఇతిహాసాదుల వలన మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే నాథ సాంప్రదాయ ప్రవక్తల యొక్క జన్మ చరిత్రను చాలా విలక్షణంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే మహారాష్ట్ర భాషలో మాతా పండితుడు మూలు అనే పండితుడి కృతి స్వేచ్ఛానువాదం మనకి ఇక్కడ చాలా చక్కగా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని ఎవరైతే చదువుతారో పారాయణ చేస్తారో 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాలని ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దాన్ని మనం ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వాళ్ళ తాలూకా మానసిక క్లేశాలు, శారీరక రుగ్మతలు, శారీరక బాధలు, రోగ బాధలు, దీర్ఘకాలిక రోగాలు, రుణ బాధలు, గృహఛిద్రాలు, గ్రహ బాధలు ఇవన్నీ కూడా గొడ్డల పెట్టులాగా ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి, పోతాయి, నశిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వీటన్నిటికీ ముఖ్యం ఏమిటంటే విశ్వాసం. ఎవరైతే విశ్వాసంతో దీన్ని పారాయణ చేస్తారో ఎవరైతే విశ్వాసంతో వింటారో వాళ్ళంతమందికి కూడా నవనాథుల తాలూకా ఆశీర్వచనాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నవనాథుల చరిత్ర తాలూకా విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి కూడా మనం స్మరణం చేసుకుందాం. కాబట్టి ఈ స్మరణంలో చిట్ట చివరిగా మరొక్కసారి మన నవనాథుని స్మరణం చేసుకుని ముగిద్దాం. మత్స్యేంద్ర గోరక్ష జలంధరారాధ్య గహని అడ్బంగ చౌరంగ ముఖ్య భర్తరి చర్పటనాగనాథ సిద్ధ్య భూమ్యాం బహు నవనాథ ముఖ్య ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో నిత్యం వారి ఇంట్లో తప్పనిసరిగా భూత ప్రేత పిశాచాలు ఆ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా రాకుండా కాపాడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే క్షుద్రశక్తులు కూడా వాడి జోలికైనా కూడా రాకుండా పారిపోతాయి. అలాగే అదృశ్య రూపంలో నవనాథులు దత్తాత్రేయులు వారు సాక్షాత్తు మనకి ఆత్మరక్షణ కవచంలా మన నుండి కాపాడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ మంత్రం అంతటి శక్తివంతమైనది. సమాప్తం. రేపటి నుంచి నవనాథుల వారి యొక్క చరిత్రల్ని మనం ప్రతిరోజు స్మరణం చేసుకుంటాం.